ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీయో చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మొదటి ప్రార్థన నుండి ప్రభువా ఇంతవరకు నీ ఆత్మ సహాయం జరిగిస్తూ వచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా. సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా, పాటల ద్వారా నువ్వు మహిమ పొందుకుంటూ వచ్చారు ప్రభువా. చదవబడిన నీ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి అయ్యా. నేను సులువు చట్న మరుగుపరచుకోండి, నన్ను బలపరచండి. కావలసిన ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. నాయనా, జ్ఞానహీనురాల్ని ప్రభువా, నీ జ్ఞానముతో నింపి నీ బిడలైన వారికి నాయన నీ మాటలు అందచేయండి ప్రభువా. నా నోటిని నన్ను మరుగుపరుచుకోండి స్వామి. నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నాతో మాతో మీరు మాట్లాడి నీ కృప సమృద్ధిగా దయచేయమని, చదువుబడిన వాక్యాన్ని విరిచి మాకు వడ్డించి నడిపించమని స్తుతించి ప్రార్థించి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చదవబడిన వాక్యంలో ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని నేనేమియో చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడదువని ఇందువలన నాకు కనబడుచున్నది. ఇక్కడ ఎవరి గురించి మాటలు వస్తున్నాయండి? అబ్రహాము గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట గమనించాలి. దేవునికి భయపడువారు. దేవునికి భయపడుచున్నావా అని ప్రశ్న మనల్ని దేవుడు అడుగుచున్నాడు. దేవునికి భయపడుచున్నావా? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి కదండి. మనుషులకి భయపడకూడదు, కొన్ని పరిస్థితులకి భయం అనేది చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. రకరకాలుగా ఉంటుంది కదా. భయం అనేది ఎలా ఉంటుంది? రకరకాలుగా ఉంటుంది. ఒకరికి అనారోగ్యం అనే భయము. వారు ఏమనుకుంటారంటే, నాకు ఈ బలహీనత వచ్చింది, నేను చనిపోతాను. నిజంగా చాలామంది అలా అనుకుంటూనే ఏమవుతారండి? ఆ భయముతోనే ఏమవుతారండి? ఆ భయం వల్ల చనిపోతారు. మరి కరోనాలో ఎంతమంది అలా చనిపోలేదు? ఏ భయముతోనండి? చనిపోతామేమో అన్న భయంతోనే వారు చాలామంది చనిపోయారు. కరోనా వచ్చిందేమో, నాకు వచ్చిందేమో అనే భయంతోనే చనిపోయారు. కొంతమంది సమస్యల వల్ల, నా జీవిత కాలం అంతయు ఈ సమస్యలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి, నేను పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితులే నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటూనే ఏమవుతారండి? చాలామంది చనిపోతూ ఉంటారు. కొన్ని రకాలుగా, కొన్ని విధాలుగా భయం ఏమవుతుందండి? వెంటాడుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తిని భయం వెంటాడుతుంటుంది. అయితే ఈ లోక భయాలకు భయపడ అవసరం లేదు. కానీ కొంత భయం ఆ సందర్భాన్ని బట్టి కొంచెం భయపడినా వెంటనే మనం నిలదొక్కుని ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గర ఆ సమస్యనైనా, కష్టమునైనా, నష్టమునైనా ఆయన పాదాల దగ్గర పెట్టుకుని ఆ భయాన్ని విడిచిపెట్టుకుని ఎవరికి భయపడాలి? ఆ టైంలో దేవునికే భయపడాలి. దేవునికి భయపడితే గనక మనము చాలా దేవునికి దగ్గరగా నడుస్తాం, దేవునికి భయపడితే. అందుకే ఇక్కడ చదవబడిన వాక్యంలో అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు ఎవరికి భయపడేవాడువు? దేవునికి భయపడు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, తనకి ఒకగానొక కుమారుని. ఇదంతా మనకు తెలుసు కదండి. తెలుసా తెలియదా? ఎంతమంది తెలుసు? చేతులెత్తండి. అందరికీ తెలుసు కదండి. ఏమన్నాడు దేవుడు? ఇస్సాకుని ఏమన్నాడండి? బలిమ్మని అడిగాడు కదా. ఎన్ని సంవత్సరాలకి అబ్రహాంకి దేవుడు ఇచ్చాడండి? 100వ సంవత్సరానికి ఇచ్చాడు. అంటే వృద్ధాప్యంలో. ఇక్కడ ఎవరికి 100 సంవత్సరాలు ఉన్నాయా? మాదిరిగా చూడడానికి ఎవరికైనా ఉన్నాయా? ఎవరికీ లేవు. అంటే అంత వృద్ధాప్యంలో ఇచ్చాడు. సపోజ్ ఇప్పుడు ఎవరికైనా పెద్దలకి పిల్లలు ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు
ఎలా ఉంటుందండి? చాలా కదా. మరి అంత వృద్ధాప్యంలో 100వ సంవత్సరంలో శారమ్మకు అంత అన్ని సంవత్సరాల శారమ్మ గర్భం ధరించటము, 95 అలా సంవత్సరంలో ఆమె గర్భం ధరించటం, అంత వృద్ధాప్యంలో పిల్లల్ని ఇవ్వటం. వాళ్ళు పిల్లల్ని ఇవ్వటం తర్వాత చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇలా కొనసాగుతుండగా ఆ ఇస్సాక్కి ఏమి చేయాలో అన్నీ చేస్తున్నారండి. ఇస్సాకుని ఎలా చూడాలో అలా చూస్తున్నారు. ఇస్సాకుకి ఎంతమంది పనివారిని పెట్టాలో అంతమందిని పనివారిని పెట్టారండి. చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఇలా ఇస్సాకుని అలా చూసుకుని గడపడమే సరిపోతుంది. ఎవరికి? అబ్రహాంకి, శారాకి. దేవుని స్తుతిస్తున్నారు, ఇస్సాకును చూసుకుంటున్నారు. ఇస్సాకుని ఇచ్చారు కదా అని దేవుని స్తుతించడం మాంట్లేస్తుమా? ఎవరిని స్తుతిస్తున్నారండి? దేవుని మరింతగా స్తుతిస్తున్నారు, ఇస్సాకుని చూసుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా ఆనందం అధికమవుతుంది. ఆనందంగా ఉన్నప్పుడు ఏమవుతుందండి? ఆయుష్ పెరుగుతుంది. ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ముఖంలో నవ్వుంటే ముఖం అందం పెరుగుతుంది కదండి, అవునా లేదా? హృదయంలో విచారం ఉంటే అందం ఏమవుతుంది? రేపటి నుంచి మీరు అందంగా ఉండాలంటే ఏం చేయాలి? నవ్వుతూ ఉండండి. మనసారా నవ్వండి, నవ్వుకోండి. పోనీ నవ్వటం రాకపోతే, నవ్వు లేకపోతే ఒక అరగంట అంటే అలా కూర్చుని నవ్వండి. నవ్వటానికంట వెళ్తున్నారంట ఒక పార్కులోకి, ప్రాక్టీస్ చేస్తున్నారంట. 10 మంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, 80-70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు పెద్దలు ఇక రౌండ్గా కూర్చుని నవ్వుకుంటున్నారంట. నవ్వు చాలా మంచిది. మన సంఘంలో నవ్వాలి. నవ్వు చాలా మంచిది. ఎందుకంటే అబ్రహాముకి గత భక్తులకి అంత ఆయుష్ పెరిగిందంటే వారు దేవునితో సహవాసం చేసి ఏం చేశారు? నవ్వుతూ ఉన్నారు. హృదయం అంతా సంతోషంగా ఉంటే మంచి ఆరోగ్యం, ప్రతి ఎముక్కి, ప్రతి నరానికి, ప్రతి అవయవానికి ఏం వెళ్తుందండి? బలం వెళ్తుంది. నవ్వుతూ ఉండాలి. అది దేన్ని బట్టి నవ్వాలండి? దేవుని బట్టి సంతోషం. అది శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం. అయితే ఈ రీతిగా ఉంటే నాకు ఆ విషయం గుర్తొచ్చి నాకే నవ్వు వస్తుంది. 10 మందిని చూసి నవ్వుకుంటున్నారంట. అయితే మనమైతే దేవుని బట్టి ప్రతిదినము, ప్రతి క్షణము ఆనందం కలిగి ఉండవచ్చు. ఇలాగ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఇస్సాకును చూసి ఏం చేస్తున్నాడండి? ఆనందిస్తున్నాడు, నవ్వుకున్నాడు. ఇలా ఉంటున్న సమయంలో దేవుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, అబ్రహామా లెగిసి మోరాబు దేశమునకు నువ్వు బయలుదేరు అని చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము ఏమైనా మాట్లాడాడండి? మనమైతే ఏం చేస్తాము? ప్రవ్వా ఒక్కసారి మన చాలా తెలివైన దేవుణ్ణి ఎంతైనా ఏం చేసుకుంటామండి? దేవుణ్ణే ఏం చేస్తామండి? దేవుణ్ణే మొబ్బి పెడతాం కదా. చాలా తెలివైన అబ్రహాము పాపం అలా మనమైతే ఏం చేస్తామంటే, ప్రవ్వా కొంతకాలం అయ్యా ఈ సంతోషం నేను అనుభవిస్తాను, కొంతకాలం నా బంధువులకి చూపించుకుంటానయ్యా. ఎవరిని? ఇస్సాకుని నా బంధువులకు చూపించుకుంటానయ్యా. నా వాళ్ళని పిలిపించుకుని ఇంకా నా వాళ్ళకి నన్ను ఇంతవరకు హేళన చేశారు. ఇన్ని సంవత్సరాలు నాకు గర్భఫలం లేదని, నాకు బిడ్డలు లేరని ఎంతోమంది ఆలోచన చేశారు. వాళ్ళందరికీ ఇస్సాకును చూపిస్తాను అని మనం అనుకుంటాం కదా, అని మనం అంటాం. కానీ అబ్రహాము ఏమీ చెప్పలేదండి, దేవునికి మాట్లాడలేదు. ఏం చేశారంటే అండి, దేవుడు ఎలాగైతే చెప్పాడో, ఎప్పుడైతే వెళ్ళమన్నాడో, ఎవరినైతే తీసుకెళ్ళమన్నాడో, ఏ వస్తువులైతే పట్టుకుని వెళ్ళమన్నాడో, ఎవరికి చెప్పొద్దన్నాడో, దేవుడు ఏ రీతిగా అయితే చెప్పాడో ఆ రీతిగానే చేస్తూ వచ్చాడు. ఎవరండి? అబ్రహాం. కనీసం ఎవరికి చెప్పలేదు? శారమ్మకు కూడా చెప్పలేదు. ఎవరికి చెప్పలేదండి? శారమ్మకు కూడా చెప్పలేదు కదా. ఎందుకని? దేవుడు ఏమన్నాడు? ఎవరికి చెప్పొద్దన్నాడు. అంటే దేవుడు ఎవరికి చెప్పొద్దన్నాడు. ఇంకా అబ్రహాము దేవుని కంటే తన జీవితంలో ఎవరు ఎక్కువ కాదు. గమనించాలి. ఈ మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాంని ఆలోచించినప్పుడు ఇది ఎప్పుడైనా మీ మనసుకు వచ్చిందా? అబ్రహాముకి దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు. అసలు లేక పుట్టిన ఇస్సాకే ఎక్కువ. ఎవరికన్నా? అందరికన్నా, ఆస్తి కన్నా, భార్య కన్నా ఎవరు ఎక్కువ అవుతారండి? అబ్రహాముకి ఇస్సాకే ఎక్కువ అవుతారు. అలాంటిది ఎవరు ఎక్కువ కాలేదు? ఇస్సాకు కూడా ఎక్కువ కాదు. ఇస్సాకుకు చెప్పలేదు, తన భార్య శారమ్మకు చెప్పలేదు, తన ఇంటి ప్రధాన దాసుడైన ఎలియాజరుకి చెప్పలేదు, ఎవ్వరికీ చెప్పలేదు.
ఏం చేశాడండి? తెల్లవారుజాము లేసి కొంతమంది పనివారిని తీసుకుని, ఇద్దరిని అంతమంది తీసుకుని, కొన్ని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వస్తువులు తీసుకుని, ఇస్సాకుని తీసుకుని ఏం చేశాడండి? ఆ దేశంకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అవన్నీ కూడా సమకూర్చుకుంటూ వచ్చాడు. బలి ఇవ్వటానికి అవన్నీ కూడా ఏర్పరచుకుంటూ వచ్చి ఆ బలిపీఠము మీద ఇస్సాకును పడుకోబెడుతూ వచ్చాడు. ఎవరిని? అబ్రహాం ఇస్సాకును పడుకోబెడుతూ వచ్చాడు. ఇస్సాకును పడుకోబెడుతూ వచ్చినప్పుడు ఎప్పటి వరకు దేవుడు చూశాడండి? అబ్రహాముని ఎప్పటి వరకు పరీక్షిస్తూ వచ్చాడండి? చెయ్యి కత్తి ఎత్తే వరకు కూడా ఏం చేస్తూ వచ్చాడండి? పరీక్ష. ఈనాడు మనల్ని కూడా దేవుడు అలాగే పరీక్షిస్తాడు. మన సహనం ఎంతవరకు ఉంటుంది, మన ఓర్పు ఎంతవరకు ఉంటుంది, మనం ఎంతవరకు నిలబడగలుగుతాము, ఎంతవరకు ఓర్చుకోగలుగుతాము. ఓర్చుకునే వారికి ఇంకనూ ఏం చేస్తాడండి దేవుడు? ఒక్కొక్కసారి శ్రమ పెడుతూనే ఉంటాడు. ఏం చేస్తాడండి? శ్రమ పెడుతూనే ఉంటాడు. ఓర్చుకోలేని వారు ఉన్నారనుకోండి, ఒక్క శ్రమతోనే ఏం చేస్తాడండి? వాళ్ళకి కార్యం చేసేస్తాడు. ఒక శ్రమతోనే కార్యం చేసేస్తాడు. ఓర్చుకునే వాళ్ళు, ఓపుకుతో ఉన్నవాళ్ళు, దేవుని కొరకు ఎదురు చూసే వారికి ఏం చేస్తారంటే ఓదానానికాల ఏం చేస్తారంటే అండి? శ్రమ పెడుతూనే ఉంటాడు. అలా ఎంతమంది భక్తులు అనుభవిస్తూ వచ్చారు. శ్రమ ఎంతైతే అనుభవిస్తారో వారు చాలా మంచివారు. ఎలాగంటే వారు ఎలా అవుతారంటే సువర్ణం వలె మారుతారంట. శ్రమ అనుభవించిన వారు ఎలా మారుతారంటండి? సువర్ణం వలె. ఇక్కడ ఎవరికైనా మాకు శ్రమ లేదు అన్నవారు చేతులు ఎత్తండి. శ్రమ ఎవరికి లేదండి? అందరికీ ఉంది. కానీ మనందరికీ శ్రమ ఉన్నట్టు మనందరికీ తెలుస్తుందా? నాకు శ్రమ ఉన్నట్టు మీకు తెలుస్తుందా? మీకు శ్రమ ఉన్నట్టు నాకు తెలుస్తుందా? తెలియదు. ఎందుకని తెలియదు? ఎవరి శ్రమ వాళ్ళదే కదా. దేవుడు పెడుతూ ఉంటాడు. అంటే శ్రమ ఇప్పుడు ఎలాగైతే బంగారం అగ్నిలోనికి వెళ్ళినప్పుడు అది కాలిపోయినప్పుడు ఎలాగైతే సువర్ణం అవుతుందో, శ్రమల ద్వారా మనం నలిగిపోయినప్పుడు, శ్రమల ద్వారా మనం కృంగిపోయినప్పుడు, శ్రమల ద్వారా మనం చింత కలిగి వేదన చెందుతున్నప్పుడు, అప్పుడు ప్రభువు వైపుకి వెళ్తే కనుక మనం కూడా ఎలాగైపోతామంటండి? ఒక సువర్ణం వల్లే మంచిగా మారుతూ ఉంటాం. అయితే శ్రమ ఎవరికి తెలియదు, దేవునికి తెలుసు. శ్రమ పెడుతూ ఉంటాడు. ఎప్పటి వరకు చూస్తాడంటండి శ్రమ? ఆయన చివరి వరకు, ఆఖరి క్షణం వరకు చూస్తాడంట. ఆఖరి క్షణంలో ఆయన ఈ మధ్యన పాట వచ్చింది కదా, ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కథ మొత్తం అంతా మార్చేయగలడంట. మన జీవితం అంతా మార్చేయగలడు కదండి. మన జీవితాన్ని మార్చేయగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు మనం విశ్వసించాం, మనం కలిగి ఉన్నాం. అయితే అబ్రహాముని అంటున్నాడు, నీవు ఇంకా అలాగూ చేయవద్దు అని చెప్తూ, ఇంతగా తీరా మనము అంశం ఏంటంటే దేవునికి భయపడుచున్నావా అనే అంశంలోనికి మనం ఉన్నాం. అయితే అబ్రహాము ఎవరికి భయపడుచున్నాడండి? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు ఇవ్వలేదు. ఎవరిచ్చారండి సాక్ష్యము? నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైంది. ఏమంటున్నాడు? నువ్వు దేవునికి భయపడు. అబ్రహాము ఆగు, ఇంకా నువ్వు నీ కుమారుణ్ణి నువ్వు బలివ్వద్దు, ఆగు. నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనకు దేవునికి అర్థమవుతుందా? మనం ఎవరికి భయపడేవారు అని మన దేవునికి అర్థమవుతుందా? మనం ఎవరికి భయపడాలంటండి? దేవునికి భయపడాలి. అందుకే దేవునికి భయపడుతూ వచ్చాడు కాబట్టి అబ్రహాము జీవితంలో ఎంత కార్యము జరిగిందండి, ఎంత మేలు జరిగింది, ఎంత ఆశీర్వచనం అబ్రహాము జీవితంలోనికి వచ్చింది. దేవునికి ఏం చేస్తూ వచ్చాడండి? దేవునికి భయపడ్డాడు కాబట్టి ఒక ఇస్సాకుని బట్టి ఎంతమందిని ఇచ్చాడండి దేవుడు? అనేకమైన సంతానాన్ని అబ్రహాముకి ఇస్తూ వచ్చాడు. ఇసుక రేణువంత నీ సంతానం ఏమవుతుందని చెప్పాడు? విస్తరింపజేస్తానని చెప్పాడు. అలా విస్తరించాడా లేదా? ఎందుకని విస్తరించాడండి? ఊరికే విస్తరిస్తాడా? ఊరికే ఆశీర్వదిస్తాడా? ఊరికనే దీవిస్తాడా దేవుడు? ఎందుకు దీవిస్తాడండి? ఆయనకు భయపడాలి, ఆయన మాట వినాలి. అబ్రహాము ఏం చేస్తూ వచ్చాడండి? ఆయనకు భయపడుతూ వచ్చాడు. ఎప్పుడైతే అన్యుడిగా ఉన్న అబ్రహాము దేవుని తెలుసుకుని దేవుని కలిగిన తర్వాత దేవుని మాట వింటూ వచ్చాడు. ప్రతిసారి అబ్రహాము జీవితం మనం వంగి చూసినప్పుడు అబ్రహాముని ఎక్కడ చూసినా అబ్రహాం ఏం చేస్తున్నాడండి? దేవుని మాటకు లోబడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని మాటకు లోబడుతున్నాడు. అది అబ్రహాముకి ఇష్టము కాకపోయినా, అది అబ్రహాముకి కష్టమైన నష్టమైన ఏం చేస్తున్నాడండి? దేవుని మాట వింటూనే వస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము జీవితంలో మనం ఆలోచించినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన ప్రతిదీ అబ్రహాముకి కష్టమే. ఆలోచించారా?
ఆలోచించారా? ప్రతిదీ ఏమవుతుందండి? కష్టమే. ఎందుకు కష్టం అంటే అబ్రహాం అంటాడు, ఇక్కడ నుండి లేచి నీ దేశము నుండి, నీ స్వజనముల నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి నువ్వు లేచి ఏం చేయమంటున్నాడు? నేను చూపించేది. అది మాట్లానా? అది ఈజీనా? సులువా? చెప్పండి. అది ఎంత కష్టమో, అబ్రహాముకి ఎంత కష్టమో. ఏం చేశాడండి? ఆ కష్టమైన పనిని ఏం చేశాడు? వెంటనే చేశాడు. అలా ఒక చోట కాదు, అబ్రహాముని ఎన్ని చోట్లండి? చాలా చోట్ల లేచి ఏం చేయమంటున్నాడు? వెళ్ళమంటున్నాడు. చివరి సమయానికి వచ్చేటికి ఎంత పెద్ద కష్టం పెట్టాడో తెలుసా అండి? ఎంత పెద్ద కష్టం పెట్టాడు? చివరి సమయంలో, ఇంక ఓపిక లేని సమయంలో మనం అనుకుంటాము, చాలాసార్లు అనుకుంటాం, ఇంకెంత ఓపికగా ఉండాలి, నా వయసు 90 వస్తుంది, 80 వస్తుంది, 70 వస్తుంది, 60 వస్తుంది అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ అబ్రహాముకి ఏమైపోయిందండి? అసలు చివరి క్షణంలో ఓపిక అంతా అయిపోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. అప్పుడు కూడా ఏం చేస్తున్నాడండి? అప్పుడు కూడా దేవునికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ సమయంలో నేను దేవునికి భయపడక్కర్లేదు అని అనుకోలేదు అబ్రహాం. ఏ వయసులో అయినా ఏం చేయాలండి? మనం దేవునికి భయపడాలి. ఏ వయసులో కూడా దేవుని మాటను మనం తునీకరించకూడదు. ఏ వయసులో కూడా దేవునికి మనం దగ్గరగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం అనుకుంటారు చాలామంది, పెద్ద వయసు ఎలా అనుకుంటారు, నేను ఈ వయసు వచ్చేసింది, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నా మనసంతా ఎవరితో ఉంటుంది? దేవునితోనే ఉంటుంది, దేవుని స్తుతించుకున్నా. కాదు, మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధికి రావాలి. ఎంత వయసు వచ్చినా దేవుని సన్నిధికి రావాలి. ఇంకా వల్ల కాదు, మంచం మీద నుండి లేవలేము, నన్ను 10 మంది తీసుకెళ్ళాలి అన్న టైంలో తప్ప మనం నడవగలుగుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అన్న సమయం అంతా కూడా ఎక్కడికి నడవాలండి? దేవుని సన్నిధికి నడవాలి. అలా నడిచినప్పుడే ఇక్కడ దేవునితో, అలా నడిచినప్పుడు అక్కడ దేవునితో ఉంటాము. అందుకే దేవునితో నడవాలి. అబ్రహాము అందుకే చివరి సమయంలో కూడా ఏం చేస్తూ వచ్చాడండి? దేవునికి భయపడుతూ వచ్చాడు. ఈనాడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మిమ్మల్ని నన్ను ప్రశ్నిస్తున్నాడు, దేవునికి భయపడుచున్నావా? దేవునికి భయపడితే గనక ఎనలేని దీవుల్ని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకండి నేను భయపడవలసిన అవసరం ఏంటి? దేవుని వాక్యానికి, దేవునికి భయపడవలసిన అవసరం ఏంటి అని మనం ప్రక్కన పెడితే గనక మన దీవులు కూడా ఏమవుతాయండి? ప్రక్కకెళ్తాయి. మన దీవులు కూడా కోల్పోతాం. ఎప్పుడైతే రక్షింపబడిన నాటిలో నీ గుండెల్లో, నీ హృదయంలో దేవుని కొరకు ఏ భయం అయితే ఉందో చివరి వరకు ఏమవ్వాలండి? అదే భయంతో ఉండాలి. అబ్రహాము జీవితంలో అదే భయం కలిగింది. ఫస్ట్ ఎలాగైతే ఏ భయంతో దేవుణ్ణి సేవిస్తూ దేవుని వెంబడిస్తూ వచ్చాడో చివరి దినాల వరకు ఏం చేస్తూ వచ్చాడండి? అదే భయంతో కలిగి ఉన్నాడు. కాబట్టి అబ్రహాం అత్యధికంగా ఆశీర్వదింపబడ్డాడు. తన సంతానం ఇప్పటికీ కూడా ఏమవుతుందండి? ఆశీర్వదింపబడిన సంతానంగా. వారు ఏ కొదవా ఉండరు, వారు చాలా ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు. అందుకే మనము ఒకవేళ మన జీవితం ఈ తరంలో మనము దేవునికి భయపడితే మన వెనక తరాలన్నీ కూడా ఏమవుతాయండి? ఆశీర్వదింపబడిన తరాలుగా ఉంటాయి. అందుకే ఎవరికి భయపడాలి? ఈ చిన్న కొంచెం లాజిక్ మనం చూసుకుంటే గనక, మనం పాటిస్తే గనక మనం చాలా ఏం చేస్తామండి? ఆశీర్వదింపబడి. కష్టాలు ఎప్పుడు మనతో ఉండటానికి అట్లకి ఇష్టం ఉండదు, మనతో ఉండవు. శ్రమలు, వ్యాధులు ఎప్పుడు మనతో ఉండవు. అవి ఏమవుతూ ఉంటాయండి? తొలగిపోతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, మొత్తం ఏం ఉండవు. శాశ్వత కాలం ఉండేది మన దేవుడు. మనకు దేవుడిచ్చే మన సంతోషం, మనకు దేవుడిచ్చే సంతోషం, ఆనందం. అందుకే దీనిలో నిలబడాలి అంటే, ఇది కావాలి అంటే, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి అంటే ఎవరికి భయపడాలంటే అండి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే అబ్రహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి తన కుమారుని ఇచ్చాడని. దేవుడు అబ్రహాముని అడిగినట్లుగా మనల్ని అడగడు సుమి. ఎందుకు అడగడండి? ఇవ్వం కాబట్టి. నిజం సత్యం, మనము ఇవ్వం కాబట్టి అంతలా మనల్ని అడగడు. మన బిడ్డల్ని కానీ మనల్ని కానీ ఏమీ కూడా మనల్ని అడగడు. ఆయన అడిగేది ఒక్కటే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? హృదయం అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని నువ్వు ఆయనకు మొహమాటము లేకుండా, ఏ అభ్యంతరము లేకుండా ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? మన హృదయంలో, మన గుండెల మీద చేసుకుని మనం చెప్తాం, ప్రభువుకి ఇవ్వగలుగుతున్నాం. మన హృదయం ఏం చేయాలంటండి? ఆయనకి ఇవ్వాలంట.
ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తామండి? ఆశీర్వదింపబడతాం, మనం ఖచ్చితంగా దీవించబడతాం. ఇలా అబ్రహాము గురించి ఆలోచిస్తే ఇంకా లోతైన మాటలు అనేకమైన ఉంటాయి. అయితే నేను కొంచెం ఎదరికి వెళ్తాను. అదే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను? నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమును దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అనెను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరి గురించి? యేసేపు గురించి. ఎవరి గురించి అండి? యేసేపు ఎలా వెళ్ళాడండి ఆ దేశంలోనికి? ఒక బానిసగా వెళ్ళాడు. అయితే యేసేపు బానిసగా వెళ్ళాడు. మొదట యేసేపు బానిసగా వెళ్ళాడు, ఏమీ లేనివాడుగా వెళ్ళాడండి. కట్టుబట్టలతో వెళ్ళాడు. ఒకవేళ ఆ కట్టుకున్న బట్టలు కూడా ఏమై ఉంటాయండి? పడేశారు. మరి దారిలో ఆ బట్టలతో వెళ్ళిన వాళ్ళు ఒక పశువుకి కట్టుకుని లాక్కుని తీసుకెళ్తారు. వెనకాల చిరిగిపోయి ఒళ్ళంతా గాయము. కనీసం ఆ దేశానికి వెళ్ళేటప్పుడు యేసేపుకు కనీసం బట్టలు కూడా లేవు, కనీసం ఆరోగ్యం కూడా లేదు. ఏమి లేదండి, ఆరోగ్యం కూడా చాలా నీరసం, తిండి లేదు, ఏమీ లేదు, నీరసం అయిపోయి ఉంటాడు, బలహీనమైపోయి గాయములతో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడండి? ఏమీ లేనివాడుగా రిత్తుడిగా ఆ దేశానికి వెళ్ళాడు. యేసేపు ఆ దేశంలోనికి అలా వెళ్ళాడు, ఏమీ లేనివాడుగా. అయితే చివరికి యేసేపు ఎలా ఉన్నాడండి? అబ్బా, అసలు ఎలా ఉన్నాడండి? ప్రధాని అయిపోయాడు. ఎక్కడికి? ఆ దేశానికి. ఆ దేశాన్ని ఏలే నాయకుడు అయిపోయాడు. ఎవరండి? ఎలా వెళ్ళిన వాడు ఎలా అయిపోయాడు అంటే ఈ మధ్యలో ఏముందండి? యేసేపుకి దేవుని భయం ఉంది. ఏముందండి? యేసేపుకి దేవుని భయం ఉంది. యేసేపుకి దేవుని భయం ఉంది కాబట్టి అలా వెళ్ళిన యోసేపు అలాగున్నాడు. అందుకే తన యజమానుని భార్య తను ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది, ఆశించింది, కోరుకుంది, బలవంతం చేసింది. అయితే తన యజమానుని భార్యకు భయపడ్డా? తన యజమానుని భార్యకు భయపడితే ఏం చేస్తాడండి? లోబడిపోతాడు. తన యజమానుని భార్యకు భయపడలేదు, తన యజమానికి భయపడలేదు. ఎవరికి భయపడ్డాడండి? ఖచ్చితంగా ఇది మన జీవితంలో ఎవరికి భయపడి ఉండాలండి? దేవునికి భయపడి. ఏం చేస్తున్నావు అనేది దేవునికి తెలుసు, మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులు అపార్థం చేసుకోవచ్చు. మనుషులు ఏం చేసుకుంటారండి? పరిస్థితిని బట్టి, చూసిన విధానాన్ని బట్టి ఏం చేసుకుంటూ ఉంటారు? అపార్థం చేసుకుని. యేసేపు జీవితంలో తన యజమానుడు ఏం చేసుకున్నాడు? ఇప్పుడు ఏం చేసుకున్నాడంటే అపార్థమే చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? అపార్థం చేసుకున్నాడు. మనుషులు ఏవైనా చేసుకుంటారు, ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే అపార్థం చేసుకుంటారు, ఇష్టం ఉంటే అర్థం చేసుకుంటారు. వారిని ప్రక్కన పెడతాం. మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. యేసేపుని దేవుడు చూస్తున్నాడని, నన్ను దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడ్డాడు. అక్కడ నుండి పారిపోయాడు. పారిపోయినందుకు ఏం కలిగిందండి? తనకు మరింత శ్రమ కలిగింది. జైల్లోనికి వెళ్ళాడు. అక్కడ ఇలా ఎన్నో శ్రమలు పొందుకుంటూ వచ్చి ఏం చేశాడండి? సింహాసనం ఎక్కాడు. యేసేపు జీవితం. ఇప్పుడు యేసేపు జీవితంలో, యేసేపు హృదయంలో ఏముందండి? దేవుని భయం ఉంది. మనం కూడా యేసేపులా. ఇప్పుడు మనకి ఏమీ లేకపోవచ్చు, మనకి ఏ ఆధారం లేకపోవచ్చు. ఒక మనిషిని మనం ఆలోచిస్తే వారికి ఆ బలం ఉంది కాబట్టి ఇప్పుడు కాకపోతే రేపటికైనా లేస్తారండి అని అనుకోవడానికి ఉంటుంది. లేకపోతే అక్కడ నుండి వారికి ఏదో విధంగా సహాయం కలుగుతుంది కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా వారు నిలబడతారండి అనుకోవచ్చు. మనం ఒక్కొక్కరి జీవితంలో ఆలోచించినప్పుడు మనకి ఏటి నుంచి సహాయం లేని పరిస్థితిలో, కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నా, ఏ స్థితి మనకు దిక్కు తోచని స్థితిలో మనం ఉన్నా, మనము దేవునికి భయపడితే కనుక సర్వాధికారము మనకి ఇవ్వబడుతుంది, సర్వము ఆశీర్వదింపబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆత్మ చెప్తుంది మనం ఎవరికి భయపడాలండి?
దేవుని రహస్యమందున నీ దేవునికి నువ్వు భయపడుతూ వస్తే గనక నీ జీవితం ఏం చేస్తాడు ఆయన? నీ జీవితం ఆశీర్వదిస్తాడు, నీ జీవితం ప్రభావితం చేస్తాడు, నీ జీవితం ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. ఎవరికి భయపడాలి? మనం దేవునికి మాత్రమే భయపడతాం. యేసేపు దేవునికి భయపడుతూ వచ్చాడు కాబట్టి ఇట్టి కార్యం జరిగింది. అలాగనే ఇంకొక మాట మనం కూడా చూద్దాం, చూడండి. అదే నిర్గమాకాండము నేను వీటిని ఇంకా లోతుగా వివరించాలనుకున్నాను, అయితే సమయం ఎదరికి వెళ్ళిపోయింది. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 17వ వచనం చదువుతారా? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తి రాజు ఆ మంత్రసానులు పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాన్ని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులను మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిల్లెను. ఆ మంత్రసానులు దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేడి ప్రతి కుమార్తెని బ్రతకనీయడని తన జనులందరికీ ఆజ్ఞాపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు అమ్మ? ఇక్కడ మంత్రసానులు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు ఈ మంత్రసానులు అంటే? దేవునికి. రాజు ఆజ్ఞ ఇచ్చారు, మంత్రసానులు పిలిపించాడు. మీరు పిలిపించి వారితో అంటున్నాడు, మీరు వెళ్ళి ఐగుప్తులు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, వారు ప్రసవించినప్పుడు వారికి మగపిల్లలు పుడితే గనక వారిని నదిలో పడేయండి, చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీరు ఎవరికి భయపడలేదండి? రాజుకు భయపడలేదు వీరు. రాజు ఏం చేస్తాడు? వీరిని రాజు మాట వినకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇంక ఏది లేదు, ఇంకా ఎటు నుంచి సహాయం కలగదు. రాజు తలుసుకుంటే ఏదైనా చేస్తాడు. మంత్రసానులు ఎవరికి భయపడలేదంటే కనిపించిన రాజుకి భయపడలేదు. ఎవరికి భయపడ్డారండి? దేవునికి భయపడి వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, ఆ హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ మాట చదువుతున్నప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది. దేవుని బిడలమైన మనం ఎలా ఉండాలండి? ఎంత చురుకుగా ఉండాలి, ఇలా చురుకుగా ఉండాలి. చురుకైన వారిని చూస్తే ఏమో కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. చురుకు లేకుండా మట్టిగా మందంగా ఉన్న వాళ్ళని దగ్గరికి వెళ్తే మనకు కూడా ఏమవుతుంది? చిరాకు వస్తుంది. ఆ మట్టిదాన్ని మనకు కూడా ఏమవుతుందండి? అంటుకుంటూ ఉంటుంది. చురుకుగా ఉండాలి, చాలా చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటేనంటండి ఆరోగ్యం కూడా ఉంటుందంట. చురుకుగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ మంత్రసానులు హెబ్రీ స్త్రీలకి సాక్ష్యం ఇస్తున్నారు. వారు చాలా చురుకైన వారు. రాజా, మేము వెళ్ళేసరికి వారు ఏం చేస్తున్నారండి? ప్రసవించి బిడ్డలను జాగ్రత్త పెట్టుకుంటున్నారు. చాలా చురుకైన వారు వాళ్ళు. మనం కూడా ఎలా ఉండాలంటే అపవాది వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలండి? చురుకుగా ఉండాలి. మన ఆత్మను కాపాడుకునే వారంగా ఉండాలి. అంత ప్రార్థనా శక్తి ఉండాలి, అంత జ్ఞానము పొందుకునే వారంగా ఉండాలి. మనకు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందండి? దేవుని యొద్ద నుండే వస్తుంది. ఎవరైతే ఎక్కువగా మోకాళ్ళు ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థనలో ఉంటారో, దేవునితో గడుపుతారో, వాక్యం చదువుతారో, వారికి జ్ఞానంతో దేవుడు నింపబడి మెలకువలు ఇచ్చి దేవుడు ఎలా ఉండాలో ఏంటనేది నేర్పిస్తూ ఉంటాడు. మనం దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. ఈ హెబ్రీ స్త్రీలు ఎటువంటి వారంటండి? చాలా జ్ఞానము కలిగిన వారు, చురుకైన వారు. ఈ చురుకుదనం మనకు ఉండాలి. అందుకే రాజుతో చెప్పారు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళండి అని చెప్తూ, అప్పుడు దేవుడు అంటున్నాడు వారిని, మంత్రసానులు వారి యొద్దకు వెళ్ళేసి మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఏం చేస్తారండి? అబ్బా, దేవునికి ఏదైనా కొంచెం చేస్తే దేవుడు ఎంత చేస్తాడండి? అందుకే ఏం చేయాలి మనం? దేవునికి ఏం చేయాలి? దేవునికి ఏం చేయగలుగుతాం మనం? దేవునికి ఏమీ చేయలేం.
ఆయన భయపడాలి. అలాగే దేవుని కార్యాల్లో కూడా మనం ఏదైనా చేయొద్దునిచ్చే వారంగా ఉండాలి. దేవునికి చేయాలి. దేవునికి కొంచెం చేస్తే ఏం చేస్తాడంటండి, చాలా మేలు చేస్తారు. ఎందుకంటే ఈ మంత్రసానులు దేవునికి భయపడుతూ వచ్చారు కాబట్టి, దేవుని బిడ్డలకు సహాయం చేస్తూ వచ్చారు కాబట్టి, దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటండి, మేలు చేశాడంట. వారికి అసలు గుర్తింపే లేదు, వారి జనం అభివృద్ధి లేదు. అలాంటి వారికి ఏ కొదవైతే ఉందో దేవుడు వారి కొదవని గ్రహించి ఏం చేశాడండి, వారి కొదవని తీర్చుకుంటూ వచ్చాడు. అలాగే దేవునికి మనం ఎప్పుడైతే మేలు చేస్తామో, దేవునికి ఏదైనా కార్యం చేస్తామో, మనం అడగకపోయినా మన జీవితంలో ఉన్న కొదవని దేవుడు ఏం చేస్తాడండి, తీరుస్తూ ఉంటాడు. ఇది వాక్యము. ఎందుకంటే ఒక దైవజనుడిని ఒక ఆమె చేర్చుకుంది. ఎవరండి? షునేమిరాలు చేర్చుకున్నప్పుడు ఆమె ఏమీ అడగలేదు. ఆ దైవజనుడిని ఏదన్నా అడిగిందండి, ఏమీ అడగలేదు. ఆ దైవజనుడికి ఏం కావాలో అన్నీ సమకూర్చినప్పుడు ఆ దైవజనుడే దేవుణ్ణి ఆమెకి ఏం కావాలో అడిగి ఏం చేశాడండి, దేవుని దగ్గర నుంచి ప్రసాదించాడు. ప్రార్థన చేయగా ఆమె జీవితంలో ఏ కొదవ ఉందో దాన్ని ఏం చేశాడండి, కుమారుణ్ణి ఇచ్చాడండి. దేవునికి మనం ఏదైనా చేస్తే మన అడగవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడండి, మన కొదవని తీరుస్తాడు. అందుకే దేవుని పనిలో దేవుని కొదవని తీర్చేవారం కాదు. ఈ మంత్రసానులు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని బిడ్డలకు సహాయపడుతూ వచ్చారు కాబట్టి దేవుడు ఆ మంత్రసానులు మేలు చేసి ఆ జనముని విస్తరించి మిక్కిలి ప్రబలిల్లను. ఎలా వెళ్ళారంటండి, మిక్కిలి ప్రబలి వారి సంతాన అభివృద్ధి అయిందంటండి. వారి సంతానాన్ని విస్తరింపచేస్తాడంటండి. అందుకే అంటున్నాడు, అభివృద్ధి కలుగజేసాను. అయితే హెబ్రీలు పుట్టిన ప్రతి కుమారుని ఏం చేయమన్నాడు, చంపేయమన్నా, ఆడబిడ్డను బ్రతకనిమ్మన్నాడు. ఇలా 2 సార్లు జరిగింది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జరిగింది, మోషే పుట్టినప్పుడు కూడా జరుగుతూ వచ్చింది. ఇది వేరే విషయం. అయితే ఈ మంత్రసానులు ఎవరికి భయపడుతూ వచ్చారండి, దేవునికి వారి జీవితంలో ఏం జరిగిందండి, మేలు జరిగింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరికి భయపడాలండి, దేవునికి ఎప్పుడు ఎన్నడూ మనుషుల వైపు చూడొద్దు. దేవుని వైపు చూస్తూ దేవునికి భయపడుతూ మనం కొనసాగుతున్నప్పుడు మన జీవితంలో ఏం కావాలో దేవుడు అది అనుగ్రహిస్తుంటాడు. మన కొదవల్ని తీరుస్తూ ఉంటాడు. మనకు మేలు చేయటానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మేలు చేయటానికి ఆయన ఎంతగానో ఆరాటపడుతున్నాడు. మనమే ఆ సమయం ఆ స్థానం దేవునికి చూస్తున్నాం. అయితే ఇంకనూ ఉన్నాయి, నేను వచ్చే వారాన్ని జ్ఞాపకం చేస్తాను. మీకు ఇప్పుడు వరకు గుర్తుందా, ఎవరు దేవునికి భయపడుతూ వచ్చారండి? మొదటిగా ఎవరండి? అబ్రహాము దేవునికి భయపడుతూ. అబ్రహాము జీవితం ఆలోచించినప్పుడు అబ్రహాము ఎలా ఉన్నాడండి, చాలా ఆశీర్వదింపబడిన వారు, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. ఎవరండి? అబ్రహాం. అలాగే తన సంతానము కూడా ఇసుక రేణువుల కన్నా విస్తారంగా దేవుడు ఏం చేశాడండి, కేవలము ఏంటి, దేవునికి భయపడటం. అలాగే తర్వాత ఇంకొకరిని, ఎవరు? యేసేపును జ్ఞాపకం. యేసేపు ఎలా ఉన్నాడండి, దేవునికి భయపడ్డాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోంచి ఎలాంటి స్థితిలోనికి వచ్చాడండి, ఆ స్థితిలోకి వచ్చాడు. మనం వాళ్ళకి చేస్తున్న దేవుడు మనకు చేయడండి. దేవుడు అందరికీ ఏంటంటండి, అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ చేస్తాడు. అయితే మనం చేయవలసింది ఒకటి, వారు చేశారు, మనం చేయలేకపోతున్నాం. వారు ఏం చేశారు, వారు దేవునికి భయపడుతూ వచ్చారు. ఈ మంత్రసానులు కూడా ఎవరికి భయపడుతూ వచ్చారండి, కనిపించే రాజుకు భయపడలేదు సుమా. ఎవరికి భయపడ్డారండి, కనిపించే సమస్యలకు భయపడకూడదు, కనిపించే వ్యాధికి భయపడకూడదు, కనిపించే మనుషులకు భయపడకూడదు. మనం ఎవరికి భయపడాలండి, దేవునికి మాత్రమే భయపడాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయని ఆరంభిస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఇటు మహిమ మేలులు మనందరికీ కలుగును గాక. ఆ భయము మనకు ఉండును గాక. ఆమె ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. దయించి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చు మనసుతో ఒకసారి దేవుని సన్నిధండి, ఎంత మాత్రం విసుగుదల రావద్దు. ఒక క్షణం ఉంటే మనం ఈ సన్నిధి విడిచిపెట్టి వెళ్తాం. అలా విసుగుదల వద్దు, అనాలోచన వద్దు, ఎక్కడెక్కడో మన హృదయాలు పరిగెట్టనివ్వద్దు. ఇక్కడే ఉందాము, మన మనసు దేవుని వైపే చూద్దాం. కొద్ది క్షణాల్లో దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టి ఇంటికి వెళ్తాము. దేవుని పొందుకోవాలంటే కొద్ది క్షణం ఆయన వైపుకు తిరగాలి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నాతో మాట్లాడావు. ఎవరైతే అలా అనుకుంటున్నారో వారితోనే దేవుడు మాట్లాడాడు. వారి జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. విశ్వసించి మీరు అడగాలి, ప్రభువా నాతో మాట్లాడేవయ్యా. ఇక్కడ మాట్లాడిన వారి వైపు చూడొద్దు అసలు.
దేవుని ఆత్మనే చూడండి మీరు. దేవుడు ఆత్మ పనిచేస్తూ వచ్చింది, దేవుడు ఆత్మ పని చేసుకుంటూ వెళ్ళింది. మీరు మన హృదయంలోనికి ఆయన ఆహ్వానించాలి. దేవా, ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడావు ప్రభా. అవునయ్యా, ఆనాడు అబ్రహాము భయపడుతూ వచ్చాడు ప్రభా, కేవలము నీకు భయపడ్డాడు ప్రభా. నీకు భయపడి నువ్వు చెప్పింది ప్రతీదీ చేసుకుంటూ వచ్చాడు స్వామి. నా జీవితంలో కూడా నీ మీద భయం ఉంచండి ప్రభా. నేను అభివృద్ధిలోనికి రావాలంటే, నేను ఆశీర్వదింపబడాలంటే నీ యందు భయం కలిగి ఉండాలి ప్రభా. నోరు తెరిచి అడుగుదాం. మీరు ఆశీర్వదింపబడాలని మీకు లేదా? మీ జీవితంలో ఆశీర్వదింపబడాలని కోరిక మీకు లేదా? పోనీ మీ పిల్లలు ఆశీర్వదింపబడాలని ఆలోచన మీకు లేదా? నోరు తెరిచి అడగండి. దేవుని సన్నిధిలో నోరు ఉపయోగించాలి, దేవుని సన్నిధిలో చేతులు ఉపయోగించాలి, దేవుని సన్నిధిలో మనసు ఉపయోగించాలి. అడగండి, ప్రభువా, అబ్రహాము భయపడినట్లుగా నేను నీకు భయపడటానికి కృప దయచేయి. అబ్రహాము జీవితంలో చేసిన మేలులు నా జీవితంలో చేయి ప్రభువా. అలాగే ప్రభువా, యేసేపు భయపడినట్లుగా నేను కూడా నీకు భయపడటానికి కృప దయచేయి. ఇక్కడ ఉన్న యవన బిడ్డలు మరి ప్రత్యేకంగా అడగాలి, మా కాళ్ళ మీదకి వచ్చి అడగాలి. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు అడగాలి, ప్రభువా యేసేపుకు వచ్చిన జీవితం నాకు దయచేయి ప్రభువా. నేను భయపడాలి ప్రభువా. అయ్యా, యేసేపు నీకు భయపడుతూ వచ్చాడు ప్రభువా. ఎంతగా ఆశీర్వదించావయ్యా, ఎంత మేలు చేసావు ప్రభువా. నా జీవితంలో కూడా ఆ మేలు చేయి ప్రభువా. ఆ ఆశీర్వాదం నేను చూడటానికి నీ కృప దయచేయి. నాకు ఈరోజు ఏమీ లేకపోవచ్చు నాయనా, నాకు నీ యందు భయం ఉంటే సమస్తము ఉంటాయి ప్రభువా. ఆనాడు యేసేపుకు ఏమీ లేని పరిస్థితిలో నీ యందు భయము మాత్రం ఉంచుతూ వచ్చాడయ్యా. చాలా పొందుకున్నాడయ్యా. తను మాత్రమే కాదు, తన జనము అయ్యా పోషింపబడటానికి కారకుడయ్యాడు ప్రభువా. అయ్యా, నా వలన అనేక మంది జీవింపజేసే కృపను నాకు దయచే ప్రభువా అని అడుగుదామా. అలాగనే మంత్రసానులు దేవునికి భయపడుతూ వచ్చారు. వారి కొదవును దేవుడు తెలుసుకుని, వారి కొదవును దేవుడు గుర్తించి వారిని సంతానాభివృద్ధి చేశాడు, వారిని వృద్ధి చేశాడు, వారిని ఆశీర్వదించాడు. దేవునికి మేలు కొంచెము చేశారు, వారి జీవితంలో గొప్ప మేలు పొందుకున్నారు. దేవా, నేను కూడా నీకేదైనా మేలు చేయాలని ఆలోచన నాలో పుట్టించండి అయ్యా. నీ పని ఏదైనా చేయాలని తలంపు నాలో పుట్టించండి అయ్యా. నాకు నీ భయం ఉంచండి అయ్యా. నాకు నీవే ఆ తలంపు పుట్టించాలయ్యా. నీవే ఆ ఆలోచన నాకు ఇవ్వాలి ప్రభా. నీవు ఇచ్చినప్పుడు నేను నీకు ఇవ్వగలుగుతాను ప్రభా. నేను నీకు ఇవ్వగలిగితే నువ్వు మహాభివృద్ధి నన్నులోనికి తీసుకొస్తావయ్యా. నాకు ఆ గ్రహింపులోనికి నన్ను నడిపించు ప్రభా అని అడిగి ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, తల్లి ప్రార్థన చేస్తారు. నిలబడి దేవుని కాలంలో సమర్పించుకున్నామండి. అందరం కూర్చుందామండి. ప్రాంతంలో ఒక కుమారుడి కొరకు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. విశ్వాస్ అండి ఒక కుమారుడి పేరు. ఆ కుమారుడు మొన్న జ్వరం వచ్చి అన్ని అవయవాలు స్టక్ అయిపోయినాయి అంటండి. మాట లేదు, చూపు లేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ కుమారుడి గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఫిట్స్ వచ్చి అదే విధంగా అయిపోయాడండి. మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో బిడ్డ కుమారుడికి స్వస్థ వచ్చినట్లుగా. విశ్వాస్ అండి పేరు, జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదిన ప్రార్థనలో బలహీనల కొరకు ప్రార్థన చేసుకోండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందామండి. అలాగే నా కొరకు కూడా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అనేక చోట్ల పిలుస్తున్నారు, వెళ్ళటానికి దేవుడు ఆత్మనిచ్చి గొప్పగా బలంగా వాడుకునేటట్టుగా మీ ప్రార్థనలు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు బలపరిచినందుకే, కాచి కాపాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ ఆత్మ సహాయంతో మీరు నడిపించుకున్నారు ప్రభా. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. మీరు మాతోనే ఉన్నారు స్వామి, నీకు స్తోత్రాలు. ఎవరైతే ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తూ వచ్చారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి స్వామి. నీ కృప దయచేయండి తండ్రి నాయన.
అలాగే నేను ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకే వందనాలు ప్రభా. దేవునికి భయపడుచున్నావా అని ప్రశ్నించారు ప్రభా. అబ్రహామునైనా ప్రభా తన జీవితంలో నీకు భయపడుతూ వచ్చారు ప్రభా. అబ్రహామును ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన ఆశీర్వచనానికి మీరు నడిపించారు ప్రభా. తన కుమారుని ఇయటానికి కూడా వెనుదీయలేని అబ్రహాము కేవలము నీకు భయపడుతూ వచ్చాడు ప్రభా. తన సంతానాన్ని ఇసుకరేణి వలె విస్తరింప చేశావు తండ్రి. అది కేవలము నీకు భయపడటం వలనే అని మాకు అయా నీ వాక్యము తెలియజేసినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అబ్రహాము ఆశీర్వదింపబడటానికి కారణం ఇదని మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు తండ్రి. అలాగే యోసేపును ప్రభా తన జీవితంలో ఏమీ లేవు ప్రభా. అన్నీ నేను కోల్పోయి, తండ్రిని అన్నదమ్ముల్ని కోల్పోయి, స్వజనును అయా ప్రభా స్వజన దేశమును కోల్పోయి వెళ్ళినప్పుడు ప్రభా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టావంటే తండ్రి నాయన తను నీకు భయపడుతూ వచ్చాడు. తన యజమానురాలు ప్రభా బలవంతము పెట్టిన ప్రభా నాయన నా దేవునికి భయపడేవాడును అని చెప్పి నాయన నీకు భయపడుతూ ప్రభా రహస్య కార్యంలో కూడా నీకు భయపడుతూ తను జీవించాడు కాబట్టి ప్రభా అయా తను ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టినందుకే నీకు స్తోత్రాలు. యేసేపుకి ఇచ్చిన భయాన్ని మా జీవితంలో మీరు దయచేయండి స్వామి. అలాగనే ప్రభా మంత్రసానులు ప్రభా నీకు భయపడుతూ వచ్చారు ప్రభా. వారి జీవితంలో ఉన్న కొదవను అయా వారికి ఉన్న సమస్యను, శోధనను నేను మీరు తొలగించారు. వారి సంతాన అభివృద్ధిని మీరు దయచేశారు ప్రభా. మా జీవితంలో కూడా నీకు భయపడుతూ వచ్చినప్పుడు, నీకు కొంచెం మేలు మేము చేసినప్పుడు ప్రభా మహామేలు మాకు చేస్తావు ప్రభా. మహా అభివృద్ధిలోనికి మమ్మల్ని తీసుకొస్తావు స్వామి. నీకు వందనాలు. ఈ దినమును వినబడిన వాక్యాన్ని బట్టి అయా మాకు తెలియజేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి, నీ వాక్య సత్యంను బట్టి, నీ సారంను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఆ స్థితిలోనికి నడిపించండి. మమ్మల్ని అలా జీవింప చేయండి ప్రభా. నీ కృప మా అందరికీ అనుగ్రహించండి. ఎవరైతే అడిగారో ఆ భయం కావాలని, ఆ ఆశీర్వచనాలు కావాలని ఎవరైతే అడిగారో వారందరికీ సమృద్ధిగా మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. మా సంఘ బిడ్డల ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబానికి కంచి వేయండి ప్రభా. ప్రతి విషయంలో నీ కంచి ఉంచండి ప్రభా. దురాత్మ సమూహాలు మీరు తొలగించండి. నీ కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే నైనా ప్రభా వారి కష్టపడి, వారమంతా కష్టపడి వారి కష్టార్జితం తీసుకొచ్చి నీ కానుకలుగా అర్పించిన అర్పణలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్లని దీవించండి, ఆశీర్వదించండి. బహుగా వారి ఫలింపడానికి కృప దయచేయండి. వారి ఉన్నతమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో చూడటానికి కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను ప్రభా. ఇలాగనైనా ప్రభా ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఎవరు ఏ అక్కర్లు కలిగి అవసరత కలిగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ముఖ్యంగా విశ్వాసం అనే కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమారుడికి కలిగిన బలహీనత నజరేయుడైన యేసు నామములో తొలగించండి. ఆ కుమారునికి స్వస్థత దయచేయండి ప్రభా. నువ్వు ఆ కుమారునికి స్వస్థిస్తే ప్రభా ఆ కుటుంబం అంతా నిన్ను విశ్వసిస్తుందని సెలవిచ్చారు ప్రభా. కుటుంబాన్ని మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే బలహీనలు మీరు బలపరచుకోండి. మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి స్వామి నాయన. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా మధ్యనున్న కుమార్తె ఆరికాని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను బలపరచండి ప్రభా. శిరస్సు నుంచి పాదం వరకు మీరు ముట్టుకోండి స్వామి. మంచి ఆరోగ్యం నీ కుమార్తెకి దయచేయండి. నీ కుమార్తె గర్భంలో ఉన్ననైనా ప్రభా అయా కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయా బలపరచండి తండ్రి. గొప్ప కృపను మీరు దయచేయండి. మంచి నాయన కృపలో మీరు నడిపించి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యాలు తల్లి బిడ్డను మీరు క్షేమకరంగా ఉంచి నడిపించమని కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే స్వామి సాయిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తెను కూడా శిరస్సు నుంచి పాదం వరకు మీరు ముట్టుకోండి. తన గర్భంలో ఉన్న శిశువును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డను బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలు ఇరువురికి మంచి నాయన తగిన కాలంలో సుఖమైన ప్రసవతను మీరు దయచేయండి. మంచి బిడ్డలోనైనా మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బాలింతలను పసిబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. బలహీనలు మీరు బలపరచండి. పెద్ద వయసులో ఉన్న వారిని మీరు ముట్టుకోండి, స్వస్థపరచండి. సావిత్రి ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యము దయచేయండి ప్రభా. ఇక్కడున్న నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు తెచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదిగో మరి
మరి చేతి పనులు చేసుకున్న వారిని, ఉద్యోగాల్ని, వ్యాపారస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించండి. ఈ వారం అంతట్లో ఎవరు ఏ ప్రయాణం కలిగి ఉన్నారో ఆ ప్రయాణ రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే నేను ప్రభా, నన్ను పిలువబడిన కొన్ని ప్రాంతాల్లో ప్రభు నన్ను బహుబలంగా మీరు వాడుకోండి. ఆ ప్రాంతానికి వెళ్ళి నేను ప్రభా నేను సువార్త ప్రకటించే కృపను కూడా నాకు నిండుగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక చోట్ల నువ్వు బహుబలంగా నన్ను వాడుకొని అయా బలపరచమని తండ్రి, అలాగే పరిచర్ని విస్తరింపచేసి అనేకులు నేను నూతన ఆత్మను నడిపించమని, గొప్ప కృపలోనికి నేను నడిపించి కృప దయచేయమని, ఈ ప్రార్థన కూడికనంతటిని, ఈ ఆరాధన అంతటిని మీరు అంగీకరించి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ వార కార్యక్రమాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, గొప్ప కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.